హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్. సో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం 4-5 డేస్ అవుతుందండి. అప్లోడ్ చేయలేదు మేము లేమన్నమాట. చెల్లి వాళ్ళ ఇంటికి బోనాల పండగకి వెళ్ళినాము. చెల్లి ఇంట్లోంచి బోనం తీసిందనమాట. ఇంకా అందరం ఫ్యామిలీతో వెళ్ళినాము. ఒక 3 డేస్ 4 డేస్ అయితే అక్కడ స్పెండ్ చేసి వచ్చినాము మేము చెల్లి వాళ్ళతో. అందరు ఫ్యామిలీ వెళ్ళామన్నమాట. అందుకని ఇంకా వీడియోస్ అయితే ఏం తీయలేదు అండ్ అప్లోడ్ కూడా చేయలేదు అనమాట. సో ఇది వచ్చేసి చెల్లి వాళ్ళ ఇంట్లో బోనాల పండగ. బోనాల పండగలో మా లొల్లి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ ఇవ్వండి. అండ్ కొత్తగా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసినాం అనమాట. బయట ముగ్గు చూపించారు అమ్మవారు. 5 వరకు అయితే ముగ్గులు అన్నీ వేయడం అయితే అయిపోయింది. ఇంకా బయట అన్ని క్లీనింగ్ లోపల అంతా అయిపోయింది. సో చిన్న పిల్లలు కదా కొంచెం వాళ్ళు నీట్గా లేచిండ్రు. సో ఇక్కడ ఇంకా లేవగానే బోనాల స్నానం చేసుకొని పిల్లలు ఎంజాయ్ చేస్తుండ్రు. ఇదైతే ఇంకా 7:30, 8 ఆ టైంకి అనమాట. పిల్లలకి ఫ్రెషప్ చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేసినాము. గుడికి వెళ్తే మళ్ళీ లేట్ అవుతుంది కదా. సో పిల్లలు కొంచెం ఆకలితో మళ్ళీ ముఖాలన్నీ లాగేస్తే వాళ్ళకి పాపం, అందుకనేసి ఫస్ట్ అయితే టిఫిన్ పెట్టేసినాం పిల్లలకి. అండ్ ఇక్కడ ఇంకా ఒకరొకరు అందరు కూడా రెడీ అయిపోతున్నారు. ఇంకా మా మరదలు చెల్లి అనమాట. గ్రీన్ శారీలో చెల్లి తనిల్లి అనమాట అక్కడ. సో వీళ్ళందరూ పిల్లలు అనమాట. చెల్లి పాప, మా పాప, చెల్లి పెద్ద పాప, తమ్ముడు పాప, ఇంకా లాస్ట్ తమ్ముడు పాప, చిన్న పాప. ఇంకా అందరం అయితే ఎంజాయ్ చేసినాం అనమాట. ఫుల్గా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసినాం ఫ్యామిలీతో. వీడొక తమ్ముడు, మరదలు, తమ్ముడు కొడుకు, మా వారు, అమ్మ నేను మరదలు, చెల్లి పాప, మరదలు, ఇంకా గ్యాంగ్ అందరం అనమాట. ఏదో అక్కడ ఉన్న వాళ్ళని తీసుకున్నాము, ఇంకా మిగతా వాళ్ళు మిస్ అయ్యారు. అన్నయ్య పాప, మా బాబు కూర్చున్నారనమాట. చిన్న డ్రమ్ ఉంది పిల్లలది. సో దాంతోనే ఇంకా సౌండ్ చేసుకుంటూ అమ్మవారి గుడికి అయితే వెళ్ళేసి అమ్మవారికి బియ్యం పోసేసి నైవేద్యం అయితే సమర్పించేసి వచ్చినాము. ఇక్కడ ఇంకా కొన్ని స్టిల్స్ కూడా తీసుకున్నారు మా వాళ్ళు, అవి కూడా యాడ్ చేసినాం మేము. చూడండి, చెల్లింట్లో బోనాల పండగ మా సందడి. ఫ్యామిలీ అందరూ ఉంటేనే కదా అండి ఆ పండగ వాతావరణం తెలిసేది. సో ఇంకందరం వెళ్ళినాం కదా, ఇల్లు అయితే కలకల్లాడింది అనమాట. ఆడపిల్లలు అంటే ఇంకా కలకల్లాడుతుంది కదా, చక్కగా మహాలక్ష్మిలాగా రెడీ అవుతారు. సో చూడండి, చిట్టి చేతులందరికీ గోరింటాకు. ఇక్కడైతే అందరం రెడీ అయిపోయినాము. మధ్యలో అయితే పసుపు పెడుతుంది కాళ్ళకి. అమ్మవారు అంటేనే పసుపు, గాజులు, పువ్వులు, అలంకరణ అన్నీ కదా. తెలంగాణలో బోనాలు అంటే మామూలు ఉండదు కదా, తగ్గేదేలే అన్నట్టుంటుంది. సో ఇంకా రెడీ అయిన వాళ్ళు రెడీ అయినట్టు వచ్చేసి అందరు పెట్టించుకుంటారు అనమాట. పసుపు పెట్టి కంకణాలు అయితే కట్టేసినాం అందరికి. తమ్ముడు, వాడి పాప, మా బాబు చూడండి డ్రమ్ ఎంత బాగా వాయిస్తున్నాడు. ఇంకా అదే డ్రమ్తో గుడికి వెళ్ళాం అనమాట. ఇక్కడ చూడండి చెల్లి పిల్లలు, తమ్ముడు పాప హాయ్ చెప్తుంది. 2 పిలకలు వేసుకొని పసుపు పెట్టుకోవడానికి నేనంటే నేను కూర్చున్నారు. ఇంకా వీడియో తీస్తుందనేసి మా అమ్మ పాపలు వేస్తుంటే కూర్చోబెట్టింది. ఇక్కడ కాంపిటీషన్, ఇంకా డ్రమ్స్ నేనంటే నేను అంటున్నారు పిల్లలు. అందరూ వాయించారు అనమాట, ఒకళ్ళ తర్వాత ఒకరు సరదా మొత్తం తీర్చేసుకున్నారు. ఇంకా మా పాప చూడండి బాబు దగ్గర నుంచి లాగేసుకుంటుంది డ్రమ్ము.
చెల్లి పాప చిన్నది, దానికి రావట్లేదు, బట్ అయినా ట్రై చేసింది. ఆ డ్రెస్ని క్యారీ చేయడమే ఎక్కువ. ఇంక మెడలో డ్రమ్ము వేసుకుంది చూడండి, ఇట్లా వేసుకుంటా. తమ్ముడు పాప ఇక్కడ పసుపు పెట్టించుకుంటుంటే ఇంకా ఏడుస్తుంది తను. వాడు వద్దంటున్నాడు, వైట్ షర్ట్ వేసుకున్నా నాకు అంత అంటేస్తుంది వద్దు అని అంటున్నాడు వాడు. అయినా మరదలు ఊరుకోకుండా పెట్టేసింది. ఇక్కడైతే అమ్మ పెట్టించుకుంటుంది, ఇంకా పసుపు పెట్టించుకుంటుంది అమ్మ. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయినాయి అనమాట. ఇంకా బియ్యం కలిపేసుకొని పసుపులు కంకణాలు కట్టేసుకొని, ఇంకా కంకణాలు అయితే కట్టేసింది. ఇక్కడ పిల్లలందరికీ 1 by 1 చాలా మంది ఉన్నాం కదా. సో ఇంకా పసుపుల ప్రోగ్రామ్ అయిపోయిందని ఇంకా అందరు కంకణాలు బొట్లు పెట్టేసింది మరదలు. ఇంకా నేను కంకణాలు కట్టేసాను అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసినాము. అట్లా అయితేనే కదా తొందరగా పనులు అవుతాయి. ఇంకా ఇక్కడ అందరు వస్తున్నారు 1 by 1 అందరికి వచ్చినట్టు కట్టేస్తున్నాను నేను. నేను మా వారు కూడా ఒకరికొకరం కట్టేసుకున్నాము. నేను కట్టేసిన, ఇంకా వెంటనే నేను కూడా కట్టించేసుకున్నాను అనమాట. ఇక్కడైతే వంట వాళ్ళు వచ్చేసారు అనమాట. ఇంకా స్టార్ట్ చేసిండ్రు వంటలు. అంటే మామూలుగా ఇంకా వెజ్ రెసిపీస్, స్వీట్స్ అలాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ అయితే స్టార్ట్ చేసారు అనమాట. రైస్ అట్లా వాళ్ళ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుని కటింగ్, క్లీనింగ్ అన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళైతే ఎర్లీగానే వచ్చేసారు. ఇంకా అన్ని వాళ్ళకి ఐటమ్స్ అన్నీ బయటకి ఇచ్చేసినాం మేము. ఇంకా వాళ్ళ పని చేసుకుంటున్నారు, మేము మా పని చేసుకుంటున్నాం ఇంకా లోపల. హాయ్ చెప్తుంది చెల్లి వాళ్ళ పాప, తమ్ముడు పాప. ఇంకా నేను మా తమ్ముడు కంకణం కడుతుంటే మా ఆయన అంటున్నాడు, ఏంటి కట్నం పెట్టవా, కాళ్ళు మొక్కవా అనేసి అంటున్నాడు మా ఆయన. చెల్లి పాప, పెద్ద పాప. చూడండి క్యూలో ఎట్లున్నారు మా వాళ్ళందరూ. హాయ్ చెప్తున్నారు ఇంకా పుట్టలు ఇద్దరు చూడండి. ఇక్కడైతే కొన్ని స్టిల్స్ యాడ్ చేసిన నేను చూడండి. మరదలు, ఇక్కడ ఇద్దరు మరదలు, తమ్ముడు మరదలు. ఇక్కడ బియ్యం కలిపే ప్రోగ్రామ్ అన్నమాట. అమ్మవారికి చీరే, గాజులు అన్నీ తీసుకెళ్ళాలి కదా. కాబట్టి బియ్యం కలిపేసి అన్నీ తీసుకొని వెళ్ళడానికి లాస్ట్ ప్రోగ్రామ్ అది. ఇంకా కలిపేసినామంటే ఇంకా స్టార్ట్ అయిపోయినాం మేము. ఇక్కడైతే వడిబియ్యం కలిపేస్తున్నాం మేము. పిల్లలందరూ కూడా మేము 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 అంటున్నారు. అందరు కూడా కలపాలి బియ్యం అనేసి.
అంటున్నారు పిల్లలు. ఫస్ట్ అయితే ఒక 5 కలిపేసినాము, మళ్ళీ పిల్లలందరి చేతులు పెట్టేసినాం అనమాట. ఇంకా పాపం ఎందుకు వాళ్ళ చిన్ని మనసుకు బాధ అని అందరైతే చేతులు పెట్టి మంచిగా 2 చేతులు పెట్టి కొంచెం బియ్యం అయితే ముట్టిండ్రు వాళ్ళు. ఇంకా చెప్తున్న వాళ్ళకి ఇట్లా రుద్దేసి బియ్యంలో కలపండి అని వాళ్ళకి తెలియదు కదా పిల్లలకి, అమ్మ వేస్తుంది. ఇంకా వీళ్ళందరూ పిల్లలు కలుపుతున్నాయని చూపిస్తే వాళ్ళు కలుపుతున్నారు అనమాట. అలా చెల్లి మేము ఇద్దరమే పెద్దవాళ్ళు, ఇంకా 3 పిల్లలే ఉన్నారు. అందుకని చెప్పిన వాళ్ళకి ఏంటో వాళ్ళ సరదా. ఆడపిల్లలు అంటే అంతే కదా, మగ పిల్లలు అయితే అటు పక్కన కూడా రారు. ఆడపిల్లలు కాబట్టి ఇంకా మేము కూడా చేయాలి అన్న ఇంట్రెస్ట్ వాళ్ళకి. చేతులు పెట్టరు, ఎవరు ఖుషి పెట్టమ్మా పాల్గొని ఏమంటే తీయ ఇప్పుడు తల్లి బిడ్డలు దాని ఎంత 9 మంది ఏమంటే నాన్న వస్తుందా. సో ఇంక ఇక్కడ బ్యాలెన్స్ పిల్లలు ఇంకెవరెవరు ఉన్నారు అందరూ వచ్చేసారు అనమాట. తమ్ముడు పాప, చెల్లి పాప, మరీ చిన్నవాళ్ళు కదా. సో వాళ్ళకైతే చేతిలో పసుపు అయితే ఏమి వేయలేదులేండి, జస్ట్ మామూలుగా చేతులు పెట్టించి అట్లా రుద్దించిన బియ్యంకి అయితే. అంతేగాని చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట, మేము కూడా చేసినాం పని అన్నట్టుగా. ఇంకా మా వారు ఫోటో తీసాయి చూడండి అని అంటే పైకి చూపిస్తున్న వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా బియ్యంలోనే ఉంది, కలపాలి అని. ఇంకా సర్లే అని చెప్పేసి లేదండి ఇంకా కింద పడిపోతున్నాయి అని చెప్పిన. తమ్ముడు ఏదో సెటైర్ వేస్తున్నాడు పక్కన కూర్చొని. ఇంకా పిల్లలందరినీ అయితే లేవమని చెప్పిన నేను. ఇంకా కొంచెం వైట్ ఉంది అక్కడక్కడ. చెల్లికి చెప్పిన కొంచెం పసుపు వేసి నాకు మంచిగా నీట్గా కలిపిస్తాను నేను అని చెప్పేసి. ఇంకా ఇక్కడ దేవుళ్ళ దగ్గర అయితే పూజ అయిపోయింది. ఓను ఇక్కడ బోనంకి పూజ కట్టి దీపం ముట్టించుకొని స్టార్ట్ అయిపోవడం. ఇంకా సో ఇక్కడైతే ఇంటి మైసమ్మ ఉంటుంది కదా. సో తెలంగాణలో అయితే కంపల్సరీగా ఇంటి మైసమ్మ ఉంటుంది. ఎక్కడ బయట దేవుడికి చేయడానికి వెళ్ళినా ఏం చేసినా కూడా ఇంకా అమ్మవార్లు, పోచమ్మలు, మైసమ్మలు అంటే కంపల్సరీగా ఇంటి మైసమ్మకి దీపారాధన చేసి అక్కడ నైవేద్యం, కొబ్బరికాయ అన్ని సమర్పించి ఇంకా బయట పూజకి వెళ్తాం అనమాట. ఇంకా చెల్లి వాళ్ళ హస్బెండ్ బయట చాలా బిజీ ఉన్నారు. ఇంకా ఆయన కోసం అయితే నేను ఒక టవల్ పట్టుకున్నా, మెడలో వేసేద్దామని. ఇంకా అమ్మ చెప్పింది అనమాట, ఒక టవల్ ఉంటే తీసుకో అంటే. ఇంకా హడావిల్లో మార్నింగ్ కదా అన్ని టవల్స్ పచ్చిగా ఉండే. సో ఇంకా అదొక డ్రై టవల్ తీసేసుకొని తీసేసిన. మీరు వెళ్ళండి అంటే ఇంకా చెల్లి వెనకాల వచ్చేసింది. ఇంకా ఆయన కూడా పాపం ఫోన్లు వస్తున్నాయి, మాట్లాడుతున్నారు, వాళ్ళు వీళ్ళు కాల్స్ చేస్తున్నారు. ఇంకా అదే హడావిడి ఉంది ఆయనకి పాపం. అయినా కూడా చాలా బాగా జరిగింది పండగ. చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసినాం ఫ్యామిలీ అందరం కూడా. బాగా అనిపించింది, ఆనందంగా చేసినాము, చక్కగా అద్భుతంగా గడిచినాయి ఆ రోజైతే. ఇంకా చెల్లి అయితే ఇక్కడ ఇంటి మైసమ్మకి పూజ కడుతుంది. అక్కడైతే తులసమ్మ, అక్కడ గోడకైతే వాళ్ళు ఇంటి మైసమ్మ రూపంలాగా అనుకొని పూజిస్తారు వాళ్ళు. సో ఇంకా అక్కడే పూజ చేసేసి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ అయితే కొట్టేసిండ్రు. ఇంకా అక్కడ అన్నీ తీసుకొని వెళ్ళినాం. ఆ రోజు ఏంటో చల్లగా ఉంది వెదరు, అండ్ సన్నగా వర్షం కూడా వచ్చింది. అండ్ మనం స్టార్ట్ అవ్వడానికి ముందు కొంచెం వర్షం పడి రోడ్లు కూడా తడిసిపోయి వాటర్ అక్కడక్కడ ఆగి, మొత్తానికైతే ఆ రోజంతా సన్నగా వర్షం అయితే కొంచెం డిస్టర్బ్ చేసిందని అనుకోవాలి. బట్ ఓకే, నో ప్రాబ్లం. అయినా కూడా ఆ పండగ చాలా హ్యాపీగా ఆనందంగా జరిగింది. వర్షాకాలమే వర్షాలు పడతాయి. ఇప్పుడైతే రైతులకు చాలా అవసరం ఈ వర్షం. సో ఇంకా మనం వర్షంలో అయితే ఆపలేము, అందుకని ఇంకా మా పని మేము చేసుకున్నాము, దానిపైన అది చేసుకుంది. అయినా మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే మాకేం ఇబ్బంది పెట్టలేదులేండి వర్షం కూడా. మేము వెళ్ళడానికి ముందు పడింది, వచ్చిన తర్వాత పడింది. ఈవెన్ మా లంచ్ టైంలో అయితే పడింది అనమాట. కొంచెం అక్కడ కొద్దిగా డిస్టర్బ్ అయింది. యాక్చువల్లీ బయట టెంట్ వేయించుకున్నాము, ఫుడ్ అంతా అక్కడే అరేంజ్ చేసుకుందాము వచ్చిన వాళ్ళందరికీ బఫే అని చెప్పేసి అనుకున్నాము. వర్షం వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది. సో పర్లేదు, చెల్లి వాళ్ళ ఇల్లు పెద్దగానే ఉంది కాబట్టి ఇంకా లోపలనే టేబుల్స్ వేసేసి పెట్టినాం అనమాట. కొంచెం వచ్చిన వాళ్ళకి ఇంకా అంటే కూర్చున్నారు, బట్ కొంచెం ఇబ్బంది అయిందేమో అనిపించింది.
ఇంకా నో ప్రాబ్లం, అందరు కూడా హ్యాపీగా తిన్నారు, ఆనందంగా. సోఫాలు ఉన్నాయి, సో చక్కగా సోఫాలు చైర్లలో కూర్చున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు లేడీస్ అట్లా ఉంటే చేపలు వేసుకొని చక్కగా కింద కూర్చొని అయితే భోంచేసిండ్రు. మొత్తానికైతే ఆనందంగా జరిగిందబ్బా బోనాల పండగ, గమ్మత్ అనిపించింది. మా బాబు చూడు ఇంకా స్టార్ట్ అవగానే డ్రమ్ము తీసుకొని వాయించేస్తుండే. ఇంకా రెడీ ఉన్నారు పిల్లలందరూ, ఇంకా ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుదామనేసి. ఇక్కడైతే చిన్న క్లిప్ పడేసిండు మా వారు, డబల్ కా మీటర్ స్వీట్ చేయించిండ్రు. ఇంకా అది తీసి పెట్టిండ్రు అనమాట, ఫ్రై చేసి అదే చూపించిండ్రు. ఇంకా మేము వెళ్ళి అన్నీ అక్కడ కంప్లీట్ చేసుకొని వచ్చే వరకు ఆల్మోస్ట్ ఇక్కడ వంట అంతా ఫినిష్ అయింది అనమాట. 12-12:30 వరకు ఉంటే వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. చక్కగా లంచ్ టైం వరకల్లా భోజనాలు చేసేసుకున్నాం. ఇంకా హాయ్ చెప్తుంది తమ్ముడు పాప, తమ్ముడు కొడుకు. వీడు యాంకరింగ్ భలే ఉంటుంది చూడండి, కెమెరా కనిపిస్తే చాలు ఇంకా అందరు హాయ్ చెప్తుంది. వెళ్ళి పూజ చేస్తుంటే ఇంకా బ్యాక్గ్రౌండ్లో మా బాబు డ్రమ్ వాయిస్తున్నారు. ఇంకా పిల్లలందరూ డాన్స్ చేస్తారు అనమాట. చెల్లి అయితే ఇంకా బోనంకి పూజ కంప్లీట్ చేసేసింది. అంటే పూజ కట్టి ఇంకా చేస్తారు కదా అక్కడ. సో ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా తీసుకొని స్టార్ట్ అయినాం అనమాట. చూడాలి అత్త డాన్స్ చేద్దామంటే ఇంకా ఒక స్టెప్ వేసినాం అనమాట. ఓ పెద్ద డాన్స్ ఏం కావాలండి, కానీ ఏదో చిన్న మూమెంట్ అంతే. ఇప్పుడు చెల్లి వాళ్ళ హస్బెండ్ దండం పెట్టుకుంటున్నారు బోనంకి, దేవుళ్ళకి. సో ఇంకా స్టార్ట్ అవుదాం అనేసి తొందర లేచాం కదా. సో ఇంకా తొందరగానే వంటలు అయిపోయింది. చెల్లి పాప వచ్చి దండం పెట్టుకుంటుంది. అన్నీ అక్కడ సిద్ధం పెట్టేసుకున్నాం అనమాట. మట్టి వడ బియ్యం చీర. ఇక్కడ మరదలు నేను డ్రమ్ము వాయిస్తున్నాం. చెల్లి చిన్న పాప. సో పెద్ద పాప అయితే నీళ్ళ బిందె ఎత్తుకుంది. అంటే బిందె కాదులేండి, చిన్న కలశం అనమాట. చిన్న పాప కదా, బిందె ఎత్తలేదని చిన్న కలశం ఎత్తినాం పాపకి. దానికి ఇష్టం బాగా బోనం ఎత్తాలి అనేసి. సో సర్వనే తన బోనంలా ఫీల్ అయింది. ఇంకా చిన్న పాప ఆరతి దాన్ని పట్టుకోవడం రావట్లేదు. బట్ ఎందుకో చెల్లికి ఒక చిన్న ఆనందం ఉంటుంది కదా. ఒక పాప ఆరతి పట్టుకుంది, ఒక పాప సర్వెత్తుకుంది, తనేమో కడెత్తుకుంది. ఇంకా ఆ మూమెంట్ తనకి ఇవ్వాలి, అలాంటి హ్యాపీ మూమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి పాపతోనైతే ఒక్కసారి హారతి పట్టించి ఒక స్నాప్ వేసేసి, అంటే ఒక ఫోటో తీసేసినాము. తీసిన తర్వాత ఇంకా తమ్ముడు వాళ్ళ పాప పెద్దగా ఉంటుంది. సో తనకి ఇచ్చినాం అనమాట పట్టుకోవడానికి. ఇంకా తనే పట్టుకుంది గుడి వరకు. కూడా చిన్న పాప చిన్నది కదా, సో తను పట్టుకోలేదు. జస్ట్ ఒక ఫోటో కోసం అని అయితే పట్టించినాము. ఇంకా తనకు ఒక మెమరీ లాగా ఉంటుంది కదా చెల్లెకు, అందుకనేసి పట్టించినాము. ఇంకా చెల్లి పెద్ద పాప చెల్లి ఇద్దరు కూడా ఇంకా సర్వెత్తుకుంది పాప. ఆ చెల్లేమో బోనం ఎత్తుకుంది. ఇక్కడ తమ్ముడు పాప హారతి పట్టుకుంది. అన్న వాళ్ళ పాప ఒక ఫోన్ పట్టుకుంది అనమాట, కొంచెం షూటింగ్ తీయడానికి. మా బాబు అయితే ఇంకా డ్రమ్ వాయిస్తున్నాడు. ఇంకా అందరం స్టార్ట్ అయిపోయినాం. ఇంకా చెల్లి వాళ్ళకి దగ్గరే ఉంటుంది, ఒక 10 minutes గుడి అంతే. వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఇంకా వెళ్ళేసి వచ్చాము. వర్షం అయితే స్టార్ట్ అయ్యి వెలిసింది అనమాట. అంటే పడి వెలిసింది. మేము వెళ్ళే ముందు అయితే వెలిసింది, సన్నగా చినుకులు వస్తుండే.
కానీ ఇంకా మధ్యలో వెళ్ళేసరికి ఆగిపోయింది. చూసిరా రోడ్ల మీద అక్కడక్కడ వాటర్ కనిపిస్తున్నాయి. అంతా పెద్దగా వెళ్ళలేను, అంత ఏం పడలేదు కానీ కొంచెం చినుకులే కానీ పర్లేదు, కొద్దిసేపు పడింది కదా, అందుకే ఇంకా వాటర్ అన్నీ ఆగినాయి అన్నమాట. అక్కడ ఇంకా మరదలైతే వడబియ్యం పట్టుకుంది, చెల్లి బోనం ఎత్తింది, చెల్లి పాపనేమో నీళ్ళ బిందె ఎత్తుకుంది. ఇంకా అందరం అయితే స్టార్ట్ అయిపోయినా. మా పాప కూడా ఒక ప్లేట్ పట్టుకుంది అనమాట. అంటే పసుపు కుంకుమలు ఇవన్నీ ఉంటాయి కదా, కొబ్బరికాయలు ఇంకా అన్నీ పట్టుకుంది. నేను పట్టుకుంటా మమ్మీ, నేను పట్టుకుంటా మమ్మీ. నాకు భయం వేస్తుంది, వర్షం పడింది, రోడ్లు కొంచెం జమ్మగా ఉన్నాయి కదా, ఎక్కడ పడిపోతుందో పాప, అదొకటి సెంటిమెంట్ ఉంటుంది కదా అండి అని పాపకు చెప్పిన, పడేయకుండా గట్టిగా పట్టుకునేటట్టయితే పట్టుకో, లేదంటే ఎవరికైనా ఇచ్చేసేయని చెప్పిన. ఆయన వద్దు మమ్మీ నేను పట్టుకుంటా అనేసి పట్టుకుంది. కానీ వెళ్ళే వరకు కూడా ఎంత బాగా పట్టుకుందంటే మళ్ళీ వచ్చేటప్పుడు కూడా తనే పట్టుకుంది, తలపైన పెట్టుకుంది ఇంకా బోనం పట్టుకున్నట్టు. ఎంత బాగా పట్టుకుని నడుస్తుంది పాప. గెస్ట్లు అయితే ఇంకెవ్వరు రాలేదులేండి, మార్నింగ్ టైంలో కదా. సో ఇంకా మేము వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు గెస్ట్లు అయితే స్టార్ట్ అయ్యారు. ఎంత ఆనందంగా అద్భుతంగా జరిగిందంటే బోనాల పండగ. ఆనందంగా అనిపించింది, ఫ్యామిలీతో చక్కగా టైం స్పెండ్ చేసినాం అన్నమాట. సో ఇక్కడ ఇంకా మా వారు అండ్ చెల్లి వాళ్ళ హస్బెండ్ ఎంత బాగా రెడీ అయ్యారో ఆడపిల్లలందరూ కూడా లక్ష్మీదేవి లాగా చక్కగా తల్లో ఒక్కొక్క పూలు పెట్టేసుకున్నారు, చామంతి పూలు పెట్టుకొని, చేతులు నిండా గాజులు వేసుకొని, హాఫ్ శారీస్ లంగా బ్లౌజులు వేసుకొని కలకలాడుతూ కనిపించింది అన్నమాట ఆడపిల్లలు. రోజు ఇంట్లో అంతా పండగ వాతావరణం అంటే ఎట్లుంటుంది అట్లా మంచిగా అనిపించింది. ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది, హ్యాపీ ఉంటుంది కదా. ఇద్దరు పొట్టోళ్ళు చూడండి ఎట్లా పరిగెత్తుతున్నారు, అంటే రౌండ్స్ వేస్తారు అనమాట లోపల, అమ్మవారి చుట్టూ రౌండ్స్ వేయాలి కదా. సో ఇంకా రౌండ్స్ వేస్తున్నారు అందరూ. చెల్లి పాప అమ్మమ్మ దానికి చాలా రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంది కదా, చిన్నప్పుడు పట్టుకుందో లేదో తెలియదు కానీ పడిపోతుందేమో అని భయపడుతుంది. ఇంకా అమ్మ ఏం చేసి, నేను వెనకాలనే ఉన్నాను అమ్మ, నేను పట్టుకున్నాను, ఎందుకు భయపడుతున్నావు అని అమ్మ ఒక చేతి తీసి పట్టుకుంది అన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ తిరగడం అయితే అయిపోతుంది. చూసి అమ్మవారిని ఇంత బాగా అలంకరించుకున్నారు, నిండుగా పచ్చ చీర కట్టుకొని అలాగా రెడీ అయింది అనమాట అమ్మవారు అయితే. ఎంత బాగున్నారు అమ్మవారు అయితే, చక్కగా దండం పెట్టేసుకున్నాం మేమైతే. మనతో పాటు అందరూ బాగుండాలి, సబ్స్క్రైబర్స్ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నాము. నిజంగా అసలు ఎంత కళగా ఎంత ఆనందంగా అనిపించిందో ఆ మూమెంట్లో. అక్కడ ఉన్నంతసేపు ఇంకా వెళ్ళడం రావడం చాలా బాగా అనిపించింది. ఎక్కువ డిస్టెన్స్ లేదు కదా, సో నడవడం వల్ల కూడా పిల్లలు ఎవరైతే అలసిపోలేదు, దగ్గరే ఉంది కాబట్టి పిల్లలు కూడా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళేది అనమాట. కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటే పిల్లలు అలసిపోతారు కదా, వాళ్ళ ఫేస్లో అలసిపోతే పిల్లలు. సో ఎవ్వరూ ఇబ్బంది పడకుండా నిజంగా అంత బాగా అనిపించింది. ఇంకా చెల్లిదైతే అయిపోయింది, ఇంకా ఇక్కడ తీసుకొని వెళ్తుంది. ఇంకా చెల్లి అన్న వాళ్ళ పాప తను గంటలు అట్లా అవుతున్నాయి అనేసి పట్టుకుంది. ఇంకా లోపల నుంచి అమ్మవారిని పిలిచేసి ఆవిడ వచ్చి ఇంకా బోనం తీసుకొని లోపల వెళ్ళి నైవేద్యం అయితే సమర్పించింది అమ్మవారికి.
చిన్నగా ఉంది కదా, లోపల స్పేస్ ఎక్కువ లేదని అందరం అయితే వెళ్ళలేదు. హారతి నీళ్ళ బిల్లు అన్నీ పెట్టేసి అయితే రావడానికి వాళ్ళు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసిండ్రు. అమ్మ చెల్లి ఉండి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిరు అనమాట లోపల. సో ఓన్లీ మేము 5 మెంబర్స్ బియ్యం పోయాలి కదా, ఇంకా వాళ్ళిద్దరు వేసిన తర్వాత మేము వాళ్ళు బయటకు వస్తే మళ్ళీ మేము వెళ్ళి బియ్యం అమ్మవారికి బియ్యం పోసేది వచ్చినాం అనమాట. 5 పోసినాము బియ్యము. ఇంక ఇక్కడ ఒకటి జారుడు బండ ఉంది కదా, సో దీన్ని ఇంకా పిల్లలు ఏమన్నా ఆడుతున్నారా చూడండి. వాళ్ళు అసలు ఎక్కడ కూడా టైర్డ్ ఫీల్ అవ్వలేదు. పిల్లలు చూడ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు అక్కడ ఇంకా లోపల వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసిండ్రు. ఇంక ఇక్కడ ఎంత టైం స్పెండ్ చేసిరంటే మా ప్రాసెస్ అంతా అక్కడ కంప్లీట్ అయ్యే వరకు ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇంకా పిల్లలు నిజంగా అసలు అన్నీ ఒక్కటని కాదు, ప్రతి ఒక్కటి కూడా ఎంజాయ్ చేసినామని చెప్పాలి నేను. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా ఎక్కడో అక్కడ కొంచెం మిస్ అవుతుంది. కానీ ఇక్కడ మేము ప్లానింగ్ ఏం చేసుకోలేదు, బట్ అట్లా అన్నీ కలిసి వచ్చినాయి అన్నమాట అంతే. ఇంక ఇక్కడైతే సాక పెడుతున్నారు. ఇంకా తెలంగాణలో తెలుసు కదా అమ్మవారు అంటే, లోపల పెట్టంగానే ఇక్కడ పోతలింగయ్య దగ్గర సాక పెడతాం కదా మనము. సో చెల్లి అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా సాక పెడుతారు అనమాట. పసుపు కుంకుమ అన్నీ వేసి పువ్వులు పెట్టేసి వేపాకులు కూడా అక్కడే పెట్టేసి ఇంకా సాక అయితే పెట్టేసిండ్రు వాళ్ళు. చెల్లి మొక్కుతుంది. ఇంకా అమ్మవారు కూడా ఆనందంగా ఒప్పేసుకున్నారు అన్నమాట చెల్లి మొక్కులు. పిల్లలందరూ ఇంకా దానికి ఫుడ్ పెట్టాలి, వేపాకులు అని చూస్తారు. వేపాకులు తింటుందా పాపం అని. కానీ ఇంకా అయిపోయింది ఇంకా అక్కడ ప్రాసెస్ అయితే. ఇంటికి స్టార్ట్ అయిపోయినాం మేము. ఇంకా ఇంటికి వచ్చేసినాం అనమాట. చెల్లి అయితే ఇట్లా అమ్మ అయితే ఇట్లా తిప్పేస్తారు కదా, తిప్పేసి కొంచెం నీళ్ళతో కొంచెం ఇట్లా పెడతారు కింద కాళ్ళ దగ్గర. వాళ్ళు పెట్టేసి ఇంకా లోపలికి తీసుకెళ్ళండి చెల్లి వాళ్ళని. అయిపోయింది, వెజ్ కర్రీస్ అయిపోయింది, రైస్ అయిపోయింది, రైస్ ఐటమ్ అయిపోయింది, స్వీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ డన్ అనమాట. కొంచెం చికెన్ కూడా చేయించింది అనమాట, ఫ్రై చికెన్ ఫ్రై అలాంటివన్నీ. సో ఇంకా ఆల్మోస్ట్ డన్ అయిపోయినాయి అనమాట. వంటలు కూడా తొందరగా అయిపోయినాయి. ఓన్లీ ఇంకా మన నాన్ వెజ్ ఒక్కటి ఉండేది అనమాట. కటింగ్ ప్రాసెస్ అదంతా ఉంటుంది. సో ఇంకా హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయినాయి అనమాట. మనం జస్ట్ నాన్ వెజ్ అంతా క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, సో అదంతా కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా నాన్ వెజ్ చేసిండ్రు. 12:30 వరకు అయితే మనం అట్లా అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా గెస్ట్ కూడా రావడం స్టార్ట్ అయింది. ఇక్కడైతే తమ్ముడు ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చేసిరు కదా, సో ఇంట్లోకి ఎంట్రీ అవుతుంటే కొంచెం ఎంట్రీ వెల్కమ్ చెప్తూ డ్యాన్స్ ఏంటా కొంచెం తీర్మా స్టెప్లు ఏంటంటే పిల్లలు చూడండి అందరు వెనకాల ఉన్నారు. ఇంకా రావట్లేదు, ఎంత అరుస్తున్నా నేను రండి 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 అని. పిల్లలు ఎవ్వరు రావట్లేదు. ఏదో కొంచెం అట్లా మళ్ళీ లోపల వెళ్ళి ఇంకా చెల్లి బోనం కింద దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత ఇంకా అప్పుడు కొంచెం ఎంజాయ్ చేసిండ్రు ఇంకా అంతే. కానీ బాగా అనిపించింది చూడండి. ఇంకా చెల్లికైతే అమ్మ బోనం తీసి దేవుడి రూమ్లో పెట్టేస్తుంది. పిల్లలందరినీ పిలుస్తున్నారు, రండి రాయలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు ఇప్పుడు ఇయర్లీ వన్స్ అట్లా తీస్తే బోనం తీస్తేనే ఉంటుంది, లేదంటే ఏదైనా కొంచెం మెమరీలా ఉంటుంది రండి అంటే ఇంకా అరుస్తా ఉన్నా నేను, ఎవ్వరు రావట్లేదు. చెల్లి పాప ఇంక ఇక్కడ అందరు అంటున్నారు అందరు రండి ఒక్కసారి కొంచెం ఇట్లా చేద్దాము ఒక స్టెప్ లాగా అనేసి. ఓ పెద్ద డాన్స్ ఏం లేదండి కానీ ఏదో అట్లా కొంచెం. నా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ చూడండి అందరికీ చేస్తున్నారు పిల్లలు, అందరు చేస్తారు. మర్దలకి చేతులు ఊపే అంటారు, సిగ్గుపడుతుంది. ఇక్కడ ఒక మరదలు బిడ్డతో బిజీ ఉంది. పిల్లలందరూ ఇంకా అంతే, ఓ ఏం చేయలేదు నేను కానీ అట్లా కొంచెం ఇంకా అది కూడా నా పోర్స్ మీద అంతా నా ఇది చేసిండ్రు వాళ్ళు.
లేదంటే ఇంకా ఎవ్వరు రావట్లేదు, ఇంకా అరిచినారు, చాలా అరుస్తా ఉన్నారు, రండి 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 అనేసి. మా చెల్లి అయితే ఫుల్ హ్యాపీ. అంటే పండగ నేను అసలు సడన్గా అనుకున్నాము అరేంజ్మెంట్స్ చేసుకోవడము అన్నీ. అంటే ఇట్లా చెల్లి వాళ్ళ పాప, ఇంకో చెల్లి పాప అనమాట, తను కొంచెం లేట్ వచ్చిండ్రు, అందుకని కొంచెం వీడియో ఉంటే యాడ్ చేసినాం మేము ఇలా. సో ఇంకా ఇది ఫుడ్ తిన్న తర్వాత ఈవినింగ్ టైంలో పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా సాంగ్స్ పెట్టుకొని. చూడండి తమ్ముడు. ఇది మన ప్రాసెస్. మావాడు ఇక్కడ అదేంటి తలకాయ కాళ్ళు కాలుస్తుంది అనమాట. ఆ రోజు ఆ పోస్ట్ ఇచ్చేసాం వాడికి, ఇంకా అందరి వాడికి కామెంట్ చేయడం అనమాట, బాగుందిరా ఇది పెట్టుకోను బిజినెస్ బాగుంటుంది అనేసి. ఇంక ఇక్కడైతే ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి, అరేంజ్ చేసిండ్రు. ఇది కొంచెం వీడియో తీసినాం మేము. ఇదైతే చికెన్ అన్నీ సర్దుతున్నారు అనమాట. వంటలు అయిన తర్వాత వీడియో. ఇది మిర్చి అండ్ చికెన్, పూరి, రైస్, బాస్మతి రైస్ బాగా వేయించిండ్రు. తమ్ముడు చూపిస్తున్నాడు అనమాట, చికెన్, ఇది మటన్, ఇది రైస్ అని చెప్పేసి. సో ఇంక ఇక్కడైతే కొంచెం లేట్ అయింది వీళ్ళకి పాపం తినడానికి. వచ్చిన గెస్ట్లను అందరినీ చూసుకొని కొంచెం లేట్గానే తినడానికి కూర్చున్నారు మా ఆయన అండ్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్. ఇది ఇంకా లాస్ట్ అనమాట వీడియోలో ఇది. ఇంకా ఇక్కడతో మన వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. ఇంకా లాస్ట్లో కొంచెం యాడ్ చేసినాం ఇది. సో పంపాలైతే లేట్ అయింది తినడానికి, ఇంకా తింటున్నాను అనమాట. ఇద్దరు పక్కన తమ్ముడు కూడా ఉండే, అప్పుడే ఎందుకో లేచి అటు వెళ్ళిండు సైడ్కి. ఇంకా వాడు ఉంటే వాడు కూడా వచ్చేవాడు వీడియోలో. అండ్ చూడండి చెల్లి వాళ్ళ ఇంట్లో బోనాల్లో మా సందడి. అండ్ నా వీడియో కనుక నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకోండి. అండ్ కొత్తగా మన సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.